హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఎవ్రీడే మన. సో ఈరోజు అయితే నేను ఒక పవర్ఫుల్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఆ టెంపుల్ ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట. సో మీరు వెళ్ళిన వాళ్ళైతే మీరు కూడా వెళ్ళండి. ఈ టెంపుల్కి చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది. సో ఆ టెంపుల్ అంటే మీరు చూసినాక మీకు కూడా అర్థమైపోతుంది. లాస్ట్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి మన కర్ణాటక స్టేట్లోనే మ్యాంగ్లూర్లో అనమాట. సో ఈ మ్యాంగ్లూర్ అనేది కూడా నియర్ టు కేరళ దగ్గర ఉంటుంది అనమాట. హలో గాయస్, సౌత్ అడకాలో వినాయకుడి టెంపుల్కి వచ్చినా అనమాట. మ్యాంగ్లూర్ దగ్గరలో ఇది. చూడండి, ఇక్కడ బయట కనిపిస్తున్నాడు కదా. సో అక్కడికి వెళ్ళాలంటే మనకు కొద్దిగా రిస్కే ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం. కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఆ టెంపుల్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, మనం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కదా, ఓపెన్ గణేష్ అంటారనమాట ఈ టెంపుల్ని. ఓపెన్ గణేష్ అనే పేరు వచ్చిందనమాట. ఎందుకంటే బయటనే ఉంటాడు వినాయకుడు. మనకు ఇట్లా ఏమంటారు, విగ్రహం ఒక టెంపుల్ లోపల పెడతారు కదా, ఆ టైప్లో ఉండరు. లేదా ఏదైనా డెకరేషన్ చేసి లోపల మనం విగ్రహం పెడతాం కదా, ఆ టైప్లో అస్సలు ఇక్కడ ఉండడు అనమాట. టోటల్గా మొత్తం బయటనే ఓపెన్గా ఉంటుంది అనమాట వినాయకుడు అనమాట. చూడండి, మొత్తం చుట్టుపక్కల చూడండి, మొత్తం గ్రీనరీ చెట్లే ఉన్నాయి. చాలా పెద్ద చెట్లు ఉంటాయి. మనకు ఇక్కడ దగ్గర నుండి కనిపిస్తలేవు, కానీ చుట్టుపక్కల అసలు ఎట్లా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంటాయి గ్రీనర్గా. అసలు మనకి ఎండ కూడా కొట్టదు అనమాట. ఎంత కూల్ ఉంటుంది అంటే వెదర్ అంత కూల్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ గంటలు కనిపిస్తున్నాయి కదా, మీకు డౌట్ రావచ్చు, ఆ గంటలు ఎందుకు అంతగానో అక్కడ ఉన్నాయి ఏంటి అని అనిపిస్తుంది మీకు. సో అది ఎందుకు గల అన్ని గంటలు అక్కడ ఉన్నాయో నేను చెప్తాను కూడా. అది అమ్మడానికైతే కాదు అసలు. అది ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది భక్తులు అక్కడికి వస్తారు చూడడానికి ఓపెన్ గణేష్. ఆ చూడడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ కోరికలు కోరుకొని పోతారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం వస్తారు చూసారా. అంటే కోరికలు తీరి మళ్ళీ ఇంకో మొక్కోవాలనుకునే వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కోరిక తీరిన వాళ్ళు అక్కడున్న గంటలు కడతారనమాట. అక్కడికి వచ్చి ఎందుకు కడతారంటే అక్కడ వినాయకుడు ఆ పవర్ ఏంటంటే అక్కడ కోరిక తీరిన వాళ్ళు వచ్చి ఆ గంట కడితే నెక్స్ట్ టైం ఇంకో కోరిక కూడా తీరుతుంది అనమాట. సో ఆ వేళ అక్కడ గంటలు అనేటివి అలా కడతారనమాట. అందుకని సో అండ్ ఎంత పవర్ఫుల్ అంటే అసలు ఆ వినాయకుడు చాలా పవర్ఫుల్ అనమాట. సో నార్మల్గా వినాయకుడు అన్నారు అక్కడ ఓపెన్ గణపతి అని అంటారు, ఓపెన్ వినాయకుడు అని అంటారు. అది వచ్చేసి మనకి ఎక్కడంటే చాలా మనకు కర్ణాటక స్టేట్లో మ్యాంగ్లూర్లో ఉంటుంది అనమాట. ఆ మ్యాంగ్లూర్లో కూడా అది చాలా దూరం ఉంటుంది, ఒక మొత్తం ఫారెస్ట్ టైప్ ఉంటుంది అనమాట ఆ టెంపుల్. అక్కడికి వెళ్ళాలి. సో మన తెలుగు వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది పక్కన చెప్పిన 100%. ఎందుకంటే అక్కడికి వెళ్తే మొత్తం కనీసం ఒక్కరు కూడా ఉండరు తెలుగు మాట్లాడే వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన కాబట్టి ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నాను. సో తెలుగు మాట్లాడే వాళ్ళైతే ఒక్కరు కూడా ఉండరు. కనీసం తెలుగు వర్డ్ కూడా వాళ్ళకి అర్థం కాదు. మొత్తం కన్నడ మాట్లాడతారు లేదా తుళు మాట్లాడతారు. ఆ తుళు అనేది కూడా అసలు మనకు అర్థం కాదు. కన్నడాన్ని కనీసం కొద్దిగా ఒక 2-3 వర్డ్స్ మనం అర్థం చేసుకోగలుగుతామేమో, కానీ తులు ఇంకా మాట్లాడిరంటే అసలు మనం ఏ వర్డ్ అయినా అర్థంగా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. సో కనీసం ఇంగ్లీష్లో మనం మేనేజ్ చేసుకోగలిగితే ఆడికి వెళ్ళొచ్చు, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూసి రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అక్కడ అసలు వెళ్ళిన తర్వాతకి మనకు ఆ మైండ్లో నుంచి అన్నీ మర్చిపోతాం. పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు ఆ వెదర్ కూడా చాలా కూల్ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నంతసేపు బాగుంటుంది. సో ఆ టెంపుల్ దాటి వన్స్ బయటకు వచ్చామంటే మళ్ళీ వెదర్ వేరే డిఫరెంట్. మొత్తం ఎంత హీట్ అంటే అంత హీట్ ఉంటుంది అనమాట. సో మీరు కంపల్సరీ అక్కడికి వెళ్ళండి, ఆ టెంపుల్ చూడండి, మీరు దర్శించుకోండి. మీకు ఏమైనా కోరికలు ఉన్నా కూడా అక్కడ మొక్కుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళే కోరికలు తీరిన తర్వాత ఆ గంట కట్టండి. నెక్స్ట్ టైం ఇంకో కోరిక తీరిపోద్ది పక్క 100% షూర్ నేను చెప్తున్నాను. సో చాలామంది అంత ఫారెస్ట్ లోపలికి వెళ్ళి అక్కడికి దర్శనం చేసుకునేది ఎందుకంటే అంత పవర్ఫుల్ వినాయకుడు కాబట్టి, కోరికలు తీరుస్తాడు కాబట్టి అక్కడికి వెళ్తారనమాట. చాలా అంటే చాలా దూరం. నేనైతే తెలంగాణ హైదరాబాద్ నుండి కర్ణాటక స్టేట్ మ్యాంగ్లూర్ నుండి అక్కడికి వెళ్ళాను అనమాట. చాలా అంటే చాలా లాంగ్. ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఒక 1500 ఉంటుంది. ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ ఉంటుంది. సో అయినా కూడా నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అసలు దాని చుట్టుపక్కల అయితే అసలు గ్రీనరీ అయితే హైలైట్ ఉంటుంది. మీరు ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దీంతోపాటు చుట్టుపక్కల ఏం టెంపుల్స్ ఉంటాయి, అది ఏంటనేది కూడా మీకు చెప్తాను నేను. అవి కూడా ఎలాంటి టెంపుల్స్ అనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి వీడియో, ఓకేనా. అండ్ మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే కమెంట్ చేయండి. అసలు అది ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తానమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళి మీరు దర్శించుకుంటే చాలా బెటర్. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది గాయస్. ఇంకో చూడండి, అసలు వినాయకుడు అనేది ఎలా కనిపిస్తున్నాడంటే చూడండి. వీడియోలో మీకు ఇలా అనిపిస్తుందేమో, అంటే ఏముంది సింపుల్గా ఉందేమో అనిపిస్తుందేమో, కానీ ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఎలా ఉంటుందంటే అసలు వేరే ఒక షూటింగ్ చేస్తారు కదా, షూటింగ్ మొత్తం డెకరేషన్ చేసి షూటింగ్ మూవీస్ అలా ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్తే ఆ లైటింగ్స్ కూడా అలా అనిపిస్తుంది. మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది ఏమట్లా, కానీ చూడండి ఎంత ఓపెన్గా ఉంటుంది అంటే వినాయకుడు అంత ఓపెన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.